హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, బగారా ఆకు, ఇలాచి, మళ్ళీ లవంగాలు, యాలకులు, ఇవన్నీ చెక్క, ఇంకా ఉంటాయి కదండి సంథింగ్, అవి వాటి పేర్లు అయితే నాకు కరెక్ట్గా అయితే తెలియదు. అవన్నీ రెడీగా పెట్టుకొని గిన్నెలో అయితే ఆయిల్ పోసేసుకొని, వీడియోలో అయితే ఒక్కొక్కటి వేసింది అయితే వీడియో స్కిప్ అయిందండి. చూడండి, ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, మళ్ళీ చెక్కలు, బగారా దినుసులు అన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇట్లా కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్స్ వచ్చేసాక మళ్ళీ పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ బగారాలో వస్తాయి కదా అండి ఆకులు, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసి వాటర్ అయితే పోసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్, నేనైతే అలానే పోస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను 1 గ్లాస్ పోసాను, 2 గ్లాసెస్ వాటర్. చూసారు కదా, అలా అయితే మనకు రైస్ మంచిగా పుల్లలుగా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కొంచెం టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. ఇంతే, అంటే ఈజీ, సింపుల్. ఆయిల్లో వేయడం అంటే అన్నీ వేయడం మీకు ఎందుకు చూపించలేదంటే, అప్పుడు మా పిల్లలు దొబ్బులాడుకున్నారు, అందుకని వాళ్ళకెళ్ళి చూసేసరికి వీడియోలో మర్చిపోయినా. చూడండి, ఇప్పుడైతే మనం కొంచెం కలిపేసుకుందాము. పొంగు వస్తుంది కదా అండి, ఇట్లా వాటర్ మసలగానే మనం రైస్ అయితే అందులో నానబెట్టిన బియ్యం అయితే దాంట్లో వేసేసుకుందాం. చూడండి, ఇట్లా వేసేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత బగారా రైస్ అయితే ప్రిపేర్ అవుతుందండి. అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే అన్నం అన్నది గడ్డగట్టకుండా మంచిగా పుల్లలుగా వస్తుంది. ఈ బగారా రైస్ అయితే మా మ్యారేజ్ డే స్పెషల్ కోసం అయితే చేశాను, విత్ చికెన్ కూడా ఉందండి. 2 అయితే చేశాను. ఇట్లా వీడియో కూడా యూజ్ అవుతుంది కదా అనేసి బగారా రైస్ వీడియో అంటే వండుతూ వీడియో అయితే తీసాను, అదే అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి.